రెండు చేతులు తెచ్చాను ఒకసారి రెండు మరలా గంభీరంగా స్తోత్రాలు పనిచేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి కూడా ప్రభు పేరిట పేరు పేరున వందనాలండి. నేను మీకు తెలుసు కదా, ప్రత్యేకంగా నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి దైవజనులు అయ్యగారు జర్మియా గారికి ప్రభు పేరిట నా తరపున, నా ఫ్యామిలీ మెంబర్స్ తరపున, నా రెండు సంఘాల తరపున ప్రభు పేరిట మీ అందరికి కూడా వందనాలు. క్షేమంగా ఉన్నారా? చెప్పండి, క్షేమంగా ఉన్నారా? ఏం క్షేమంగా ఉంటాయి అయ్యగారు, ఎండలు మండుతున్నాయి అంటారా? ఏమండి, ఎన్నున్నా క్రైస్తవుడికి శోధన కావాలి. ఎందుకు తెలుసా? శోధన ఎందుకు కావాలి? ఏమా, శోధన ఉంటేనే కదా శుద్ధ సువర్ణ వలె మార్చబడేది, అవునా కదా? శుద్ధ సువర్ణ వలె మార్చబడాలంటే కొలిములు వేయబడాలిగా, అది శోధించబడాలిగా. శోధన లేకపోతే మనం పరిపక్వతలోనికి రాలేం కదా, అవునా కదా? అవునంటారు కదా, అంటారా? దేవునికి స్తోత్రం చెప్పైతే. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట, మాకు శోధనలు కావాలన్న దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటండి, మాకు శోధనలు అక్కర్లేదన్న దేవుని స్తోత్రం చెప్పండి. మీకు చిన్న మాట చెప్పి వాక్యంలోకి వెళ్తా. శోధనలు ఎలా ఉంటాయో, శోధించబడతాకి 101 రోజు ఉపవాసం ఉన్నా. ఎన్ని రోజులు? యేసుప్రభు ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. నేను 101 రోజు ఉన్నా. 2002 మే 1వ తారీఖు మొదలుకొని ఉపవాసం ఉన్నా. ఉపవాసం ఉన్నప్పుడు శోధనలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. అమ్మ పెడుతుంది, నానిస్తున్నాడు, ఖర్చు పెట్టుకున్నా కాలం గడుస్తుంది, ఇంతే కదా. ఒక్కరోజు అమ్మ అన్నం పెట్టకపోతే, నాన్న వస్త్రాలకి డబ్బు లేకపోతే, పాకెట్ మనీ ఇవ్వకపోతే, అప్పుడు మనకు వస్తుంది ఏమని? కోపం వస్తుందిగా, మమ్మీ నాకు సరిగ్గా అన్నం పెట్టట్లేదు, కనీసం నోట్లో ముద్ద కూడా పెట్టట్లేదని చెప్పి పిల్లలు ప్రేమతో అరుస్తుంటారు. అలాగే తండ్రి పాకెట్ మనీ ఇవ్వకపోతే, నువ్వు నాకు ఇచ్చి ఎన్ని రోజులైంది డాడీ అని చెప్పి కౌంట్ చేస్తారు, అవునా కదా? అలాంటి వాళ్ళు ఉన్నారా? మా ఇంట్లో ఉన్నాడు ఒకడు, మా చిన్నోడు. నాకు 2 పిల్లలు అని చెప్పే కదా. ఒక బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్, రెండో బాబు 7th క్లాస్. అడుగుతాడు, ఎన్ని రోజులైంది డాడీ నువ్వు నాకు ఇచ్చి అంటాడు. అంటే అలా అడిగించుకోవడం గొప్ప కాదు, కానీ వాళ్ళ ఓర్పు సహనాన్ని చూడాలి. నేనంటే కదా, అడిగేటప్పుడల్లా ప్రార్థన చేసుకున్నానా, దేవుడు నీకు ఇస్తాడు. నన్ను అడిగే కంటే ప్రభువుని అడిగాడు అనుకో, ప్రభు ఏం చేస్తాడంటే వాటిని నాకు అనుగ్రహిస్తాడు నాన్న అని చెప్పి నేను తెలియపరుస్తూ ఉంటా. కాబట్టి మన పిల్లలకి ఏం నేర్పాలంటే ప్రార్థన నేర్పాలి. దేవునికి స్తోత్రం చెప్పు. ఐశ్వర్యం ఇవ్వక్కర్లేదు, ఆస్తులు ఇవ్వక్కర్లేదు, ఇంకేమి ఇవ్వక్కర్లేదు, కానీ ప్రార్థన నేర్పితే చాలు. ఆ ప్రార్థన సమస్తాన్ని వారికి అనుగ్రహించిద్ది. నమ్మితే గంభీరంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు దాకా పాటల ద్వారా దేవుడు మహిమ పొందాడు, వాయిద్యాల ద్వారా ప్రభువు మహిమ పొందాడు, చక్కటి మాటలు వింటాకొచ్చాం. ఈ నెలలో ఇది మొదటి ఉపవాస ప్రార్థన. ఇంతకీ ఉపవాసం ఎవరికి? ఏమండి చెప్పాలి, ఉపవాసం ఎవరికి? ఎవరికి ఉపవాసం? అయ్యగారికా, అమ్మగారికా? మాకా, మీకా? చెప్పాలి, మాకా, మీకా? ఉపవాసం ఎవరికి? అయ్యగారండి, నేను ఉపవాసం ఉండలేను, కానీ నా కోసం ప్రార్థన చేయండి. మరి నువ్వేం చేస్తా? ఏమండి, మనం ఏం చేయాలి? మరి ఏం చేయాలి చెప్పనమంటారా? 3 టీలు ఉన్నాయి. టీ ఫర్ తినటం, టీ ఫర్ అదిగో చాలా స్పీడ్గా ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం చెప్పు.
ఈ 3 చాలా అలవాటు అయిపోయినాయి. కాబట్టి మన పక్షాన్ని ఎవరు ప్రార్థన చేస్తారంటే అయ్యగారు అమ్మగారు చేస్తారు. అవునా కదా? చెప్పండి. అయ్యగారు అమ్మగారు చేస్తారు, కానీ మరి మనం కూడా ప్రార్థన చేయాలిగా. ప్రార్థన అంటే ఏదో అలా వచ్చి అలా కనబడి ప్రెజెంట్ సార్ అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఇంకొక మాట ఉంది, తుతు మంత్రం తుమ్మాక మంత్రం అంట. కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా చిన్న ప్రార్థన చేసేసి అయ్యగారు వెళ్ళొస్తా అంటే అది ప్రార్థన సబబు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ లేఖన భాగంలో చాలా ప్రార్థనలు ఉన్నాయి. ఈరోజు ప్రభువా దైవజనులు తెలియపరిచారు కదా ఏం బోధించిన అయ్యా అని చెప్పి నాలో నేను అవుతూ దేవుని సన్నిధానంలో కూర్చున్నా. ఏం నేర్పాలి, ఏం చెప్పాలి, ఏం బోధించాలి, మొదటి రోజు పిలిచారు కదా అని. అయితే ప్రభు నాలో ఒక తలంపు పెట్టాడు. ఆ మాటలు మీ వద్దకు తీసుకొని వచ్చాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక మాట ధ్యానం చేద్దాం. ఎక్కువ వాక్యాలను మీకు చూపించలేను, కానీ కొన్ని మాటలు శ్రద్ధ కలిగి దేవుని మాటలు వింటారని మీకు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మరియు ఆయన సున్నతి విషయమైన 7వ అధ్యాయము 35 అపోస్తుల కార్యగ్రంథం. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడు అని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చదవబడిన లేఖన భాగము అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయము 35వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ఎవరు గురించి ప్రస్తావిస్తున్నారు అనంటే ఒక వ్యక్తి మరో వ్యక్తి గురించి తెలియపరుస్తున్నట్టుగా కనబడుతుంది. అవునంటారా? ఫర్ ఎగ్జాంపుల్, మీ అయ్యగారి గురించి ఎవరైనా అడిగారు అనుకో, మీ అయ్యగారు ఎలాంటి వాళ్ళమ్మంటే నచ్చిన వారు చెప్తారు మీ అయ్యగారి గురించి. మా అయ్యగారండి చాలా సూపర్ అండి. అవునా? చెప్తారు చెప్పరా? కొంతమంది అంటారు ఏదో లేండి, కనిపించామంటే వదలడండి మా అయ్యగారు అంటారు. అంటే వాళ్ళ హృదయ భావన బట్టి, హృదయ ఆలోచన బట్టి తెలియపరుస్తారు. అలాగే అపోస్తుల కార్యగ్రంథంలో ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే మోషే గురించి ప్రస్తావిస్తున్నమాట. ఎవరి గురించి అంట? మోషే గురించి. ఏమని ప్రస్తావిస్తున్నారు అని అంటే అక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో కొంతమంది అంటున్నాడు కదా, రాయబడిన మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగా గాను విమోచనగాను నియమించెను. అంటే మోషేని ఎందుకు నియమించాడో, ఎలా నియమించాడో, దేని కొరకు నియమించాడో తెలియపరుస్తున్నాడు. మనకి ఇదంతా మోషే చరిత్ర అంతా తెలుసు. అయితే ఇప్పుడు మోషే అధికారిగా లేదా అక్కడ రాయబడిన మాట విమోచకునిగా ఎలా చేయబడ్డాడు, ఎక్కడి నుంచి చేయబడ్డాడో యోచన చేస్తే కనుక కొన్ని మాటలు మీకు తెలియపరుస్తా. అసలు మోషే దైనందిన జీవితంలో తనకున్నటువంటి యోగ్యతలు, తనకున్నటువంటి లక్షణాలు యోచన చేస్తే కనుక ఏ రోజు కూడా దేవునితో సహవాసం చేసిన వాడు కాదు, దేవునితో సంభాషించినటువంటి వాడు కాదు, దేవుణ్ణి చూసినటువంటి వాడు కాదు, దేవుడితో సహవాసం కలిగి దేవుడితో మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. ఒకానొక రోజున తన మామైనటువంటి ఇద్దరు మందను కాసుకుంటూ కొండ మీద మండుతున్నటువంటి ఆ మంటను చూసి ఆ కొండ మీద ఏమై ఉందా అని యోచన కలిగి బయలుదేరి వెళ్ళాడు. అవునా కదా? ఈ చరిత్ర అంతా కూడా ఎవరిని అడిగినా తెలియపరుస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఇక్కడ మీకు తెలియపరిచే మాట ఏంటంటే అక్కడ రాయబడిన మాట ఈ అపోస్తుల కార్యగ్రంథంలో చెప్తున్నాడు కదా, దేవదూత ఎక్కడి నుంచి మాట్లాడిందని రాయబడిన మాట. అపోస్తుల కార్యగ్రంథంలో మనం చదువుకున్నటువంటి 7వ అధ్యాయం
7వ అధ్యాయం 35లో రాయబడిన మాట ఎక్కడి నుంచి నియమించబడిందంట? ఎక్కడి నుంచి అంట? పొదలో నుండి. అమ్మా వినండి, ఎక్కడి నుంచి అంట? ఇప్పుడు అవతల ఎవరో తెలియదు కానీ యువతలు ఏమంటామంటే నేను అని అంట. హలో ఎవరండి, మీకోసం మాట చెప్తా. ఈ మొబైల్ కనిపెట్టినటువంటి వాడు ఎవడో తెలియదు కానీ ఫోన్ కనిపెట్టినట్టు మనకు తెలుసా తెలీదా? అమ్మ ఫోన్ కనిపెట్టింది ఎవరో? ఏదో బిల్ అంటారు కదా, అది ఆయన ఆ బిల్లేనా? ఇంకే బిల్లా? ఆయన పేరు గ్రహం బెల్. ఇప్పుడు గ్రహం బెల్ అనేటటువంటి వ్యక్తి ఫోన్ను కనిపెట్టాడు. వెనకడ ఫోన్లు ఎలా ఉండేయంటే ఇలా మాట్లాడాలి, ఇదొక గరాట షోలో పెడితే ఇలా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఇలా మాట్లాడాల్సి వచ్చినటువంటిది విధానం ఫస్ట్లో తయారు చేసినటువంటిది. కనిపెట్టిన తర్వాత లేదా తయారు చేసిన తర్వాత దానిని ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాడు, ఎలా వాడాలో తెలుసుకున్నాడు. అయితే మొదటిగా ఎవరికి ఫోన్ చేద్దాం అని ఆలోచన చేశాడు. ఇప్పుడు ఎవరికి చేయాలి? ఆ నెంబర్ ఎవరికి ఇచ్చాడు? ఎవరితో మాట్లాడని యోచన చేసి, ఎవరికి తెలియదు కదా అని యోచన చేసి ఏం చేశాడంటే తన ఇంట్లో ఒక ఫోన్ పెట్టాడు, తయారు చేసింది. తన ఆఫీస్లో ఒకటి పెట్టాడు. ఎక్కడైతే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాడో దానిని కనిపెట్టాడో ఆ కనిపెట్టిన ఫోన్లో నుంచి మొట్టమొదటి ఎవరికి ఫోన్ చేశాడంటే తన భార్యకు ఫోన్ చేశాడు. అర్థమవుతుందా? ఎవరికి ఫోన్ చేశాడు? తన భార్య. ఇప్పుడు తన భార్య పేరేంటో మీకు తెలుసా అమ్మా? హలో. తన భార్య పేరేంటంట? ఫోన్ ఎత్తగానే హలో అన్నాడు. ఎవరితో? వాళ్ళ సతీమణితో. ఇప్పుడు గ్రహం బెల్ భార్య ఎవరి వాయిస్ గుర్తుపట్టిందంటే తన భర్త వాయిస్ గుర్తుపట్టింది. ఏమండి మై స్వీట్ హార్ట్ టెల్ మీ అని అంటుంది. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుందంటే తన సతీమణితో. గ్రహం బెల్ మాట్లాడుతున్నాడు. గ్రహం బెల్ ఏమో తన సతీమణితో ఇద్దరు వాయిస్ గుర్తుపట్టేశారు. ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకో బాగా వినబడుతుందా? బాగా వినబడుతుంది. కనబడుతున్నాను. ఎలా కనబడతావు డియర్? కనబడట్లేదు అంటున్నాడు. అయితే కనబడలేని చెబుతుంది, కానీ స్వరం బాగా వినబడుతుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరుగుతుందంటే ఈ తయారు చేసినటువంటి ఆ ఫోన్ ఏదైతే ఉందో అది బాగా వినబడుతుందా కనబడుతుందా అన్నట్టుగా మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి మొదలైంది. ప్రతి వాణి చేతిలో, పిచ్చాడు చేతిలో రాయి అంటారు, తెలుసా తెలీదా? చెప్పండి అమ్మా, ఎవరి చేతిలో రాయి? ఉదయకాలం టిఫిన్ బండికి వెళ్ళా, టిఫిన్ ప్యాక్ చేద్దామని. అందరి దగ్గరికి వచ్చి భిక్షాటన చేస్తుంది ఒక తల్లి. తన దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది, వస్త్రాలు బాగోలేదు, కానీ సంచిలో నుంచి ఐఫోన్ తీసింది. ఏ ఫోను? ఆశ్చర్యం వేసిందండి. అందుకే నేను అంట, పిచ్చోడి చేతిలో రాయి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏ ఫోన్ వాడుతున్నారు, కానీ ఈ హలో అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఫోన్ ఎత్తగానే హలో హలో అని అంటుంటారు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మొట్టమొదట ఎవరితో మాట్లాడాడురా అంటే లేఖనంలో రాయబడిన మాటను బట్టి నిర్గమాకాండములో ఇత్రో మామైనటువంటి తన మందను కాచుకుంటూ బయటికి వెళ్ళినటువంటి ఆ కాస్తున్నటువంటి వ్యక్తితో దేవాది దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడో మీకు తెలియపరుస్తాను, మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ యొక్క అపోస్తుల కార్యగ్రంథంలో 7వ అధ్యాయం 35లో పొద అని రాయబడిన మాట, అవునా? ఇప్పుడు పొదలో నుంచి ఎవరు మాట్లాడో మనకు అర్థమవుతుంది. మనకు పొద అనగానే మనకి ఎమ్మటనే గుర్తొచ్చేది ఏంటంటే మోషేతో మాట్లాడిన దేవుడు. కాబట్టి మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే బైబిల్లో ఎన్ని రకాల పొదలు ఉన్నాయి, అర్థమవుతుందా? బైబిల్లో ఎన్ని రకాల పొదలు ఉన్నాయి. ఆ పొదలు అసలు దేనికి సంబంధించి మీకు తెలియపరచని ఆశ కలిగి ఉన్నాం. ఇప్పుడు పొద ఏంటి, పొదలో ఎవరున్నారో మనకు తెలియాలి, ఆ పొదలు ఎవరు కలగజేశారో మనకు తెలియాలి. కాబట్టి జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో పరిశుద్ధ లేఖన భాగంలో యెషయా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం రాయబడిన మాట, ఈ దేశమంతయు గచ్చ పొదలతోనూ బలురక్కసి చెట్లతోనూ నిండి ఉండెను కనుక చేతపట్టుకొని జనులు అక్కడికి పోవుదురు.
పారచేత త్రవ్వబడుచుండిన బలురక్కసి చెట్ల భయము చేతను గచ్చపొదల భయము చేతను జనులు అక్కడికి పోరు. ఇప్పుడు అక్కడికి ఏమి వెళ్తాయంటే జంతువులు వెళ్తాయి. అక్కడ రాయబడి ఎడ్లను తోలుటకును గొర్రెలు తొక్కుటకును ఉపయోగము అగును. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క యెషయా ప్రవచన గ్రంథంలో రాయబడిన మాట 7వ అధ్యాయంలో యూదా రాజు అయినటువంటి విజయమనమునకు యోతాము కుమారుడైనటువంటి ఆహాజు కాలంలో రాయబడినటువంటి సిరియా రాజు అయినటువంటి రేజును గురించి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అదంతా మనం ధ్యానం చేస్తూ ఉంటే ఎవరి గురించి ప్రస్తావిస్తుందంటే దేవుని పిల్లలైన వారి గురించి, దేవునితో సహవాసం చేయటానికి దేవుడు ఎన్నుకున్నటువంటి జనాంగమైన వారు దేవుని దృష్టికి ఎలా ఉన్నారో తెలియపరుస్తున్నాడు. దేవుని దృష్టికి ఎలా ఉండటమే కాదు కానీ వారు దేవునికి వ్యతిరేకంగా కనబడుతున్నారు. దేవునికి వ్యతిరేకంగా కనబడటమే కాదు కానీ దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో వారు ప్రవేశించకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నట్టుగా కనబడుతున్నాయి. కాబట్టి తండ్రిని దేవాదేవుడు యోచన చేశాడు. దేవుని పిల్లలైన వారు దేవుని యొక్క నామస్మరణ చేయకుండా దేవునికి వ్యతిరేకంగా ఉండటం ద్వారా దేవుడికి ఏమొచ్చిందిరా అంటే కోపం వస్తుంది. నీకేమొచ్చింది అని అంటారు కొంతమంది. అలాగే దేవుడికి కూడా ఏమొస్తుందంటే మన మీద దేవుని మాట వినకపోతే కోపం అనేది వస్తుంది. ఆ కోపానికి మనం ఏమవుతామంటే పాత్రులం అవుతాం. కాబట్టి ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఏం చేస్తాడు సార్? కోపిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? కోపిస్తాడు, అనగా కోపపడతాడు. అలాగే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే కనుక దేవుని యొక్క పిల్లలుగా ఉన్నటువంటి వారి ఇళ్లలో, దేవుని యొక్క సన్నిధిని అనిపించే వారి ఇళ్లలో, దేవునితో సహవాసం చేస్తున్న వారి యొక్క ఇళ్లలో, దేవుని యొక్క సన్నిధి అనిపించే వారి ఇళ్లలో ఏం మొలుస్తున్నాయి అంటే అక్కడ రాయబడిన మాట గచ్చ పొదలు. చెప్పండి, ఏ పొదలంట? ఇప్పుడు గచ్చ పొదలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే చేదు అనుభవాలకి. ఏ అనుభవాలు చెప్పాలండి? నా జీవితంలో చేదు అనుభవాలు లేవని ఎవరైనా చెప్పగలరా? ఒక్కడైనా సరే మీ గుండెల మీద చేసుకొని నాలో ఎటువంటి చేదు అనుభవం లేదని ఒక మాట చెప్పండి. అంటే ప్రతి వాని దైనందిన జీవితంలో ఏముంటుందంటే చేదు అనుభవాలు ఉంటాయి, ఉండవా? దేవునికి తెలిసి సమస్తము తెలుసు కాబట్టి, ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు కాబట్టి, ఇదిగో ఆయన యొక్క కనుదృష్టి లోక సంచారము చేస్తుంది కాబట్టి నీలో ఉన్నది ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు, నాలో ఉన్నది ఆయనకి సమస్తము కూడా తెలుసు, మనలో ఉన్నది ప్రతిదీ ఆయనకి తెలుసు. అయితే ఇక్కడ చేదుల గురించి మాట్లాడుతున్న మాట దేవుని పిల్లలే, దేవునితో సహవాసం చేసేవారే, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారే అయినా సరే దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. దేవుడు వారిని ప్రేమిస్తున్నా సరే దేవుడు వారిని ఏమాత్రం కూడా విడిచిపెట్టడం లేదు. అయితే ఇక్కడ రాయబడిన మాట దేవుని సన్నిధిలో అనిపిస్తున్న వారి ఇళ్లలో ఏముందంటే గచ్చ పొదలు మొలుస్తున్నాయంట. ఏం మొలుస్తున్నాయమ్మా? గచ్చ పొదలు. ఇప్పుడు దేవుని పిల్ల ఇళ్లలో గచ్చ పొదలు మొలిస్తే ప్రయోజనం ఏముంది? ప్రార్థనే, లోకమే. ప్రార్థనే, దేవుడే. ప్రార్థనే ఇక లోక సంబంధమైన పనులన్నీ కూడా లోక సంబంధమైనవే. ప్రార్థనే శరీరానుసారంగా ఉంటమే. ప్రార్థనే లోకానుసారంగా ఉంటమే. అంటే ప్రార్థన చేస్తూనే, దేవునితో సహవాసం చేస్తూనే మరలా వేటిలోకి వెళ్తున్నారంటే లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అలా వెళ్ళటం వల్ల ఏ అనుభవంలోకి వెళుతున్నారంటే చేదు అనుభవంలోకి వెళ్ళిపోతున్నారు. వారి గృహాల్లో ఏం మొలుస్తున్నారు అంటే గచ్చ పొదలు మొలుస్తున్నాయి. ఈ గచ్చ పొదలు ఎలా ఉంటాయి అని యోచన చేస్తే దానికి ఏ సపోర్టు లేకపోయినా తనంతటికి తానే చాలా ఎత్తుగా ఎదిగి గోడల మీద, చెట్ల మీద, కంపల మీద మొలుస్తూ తక్కిన వాటి కింద ఉన్నటువంటి వాటిని అణిచివేసే స్వభావం. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు జనాంగం కూడా ఇలాగే కనబడుతున్నారు. ప్రభువుతో సహవాసం చేశారు, దేవుని పిల్లలైనటువంటి యాజకులతోనూ ప్రవక్తలతోనూ సహవాసం చేశారు. వారి మీదే మరలా ఏం చేశారంటే తిరుగుబాటు చేశారని ఇక్కడ యెషయా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయము ఉజ్జియా ద్వారా తెలియపరుస్తున్నాడు. రాత్రి వేళ ఉజ్జియా ద్వారా మనకు తెలియపరిచే మాట ఏంటంటే దేవుని పిల్లల గృహాలలో ఏం మొలుస్తున్నారు అంటే
గచ్చ పొదలు. ఈ గచ్చ పొదలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే చేదు అనుభవాలకి సాదృశ్యంగా ఉన్నాయి. అమ్మా అర్థమవుతుందా? చెప్పండి, అర్థమవుతుందా? ఒకప్పుడు చేదు తినటం అంటే ఎవరు తినేవాళ్ళు కాదు, అవునా కదా? ఇప్పుడు చేదు అవలీలగా తినేస్తున్నారు. షుగర్ పేషెంట్లు ఏం తినాలి? చేదే తినాలి. ఎందుకని? ఒకప్పుడు కాకరకాయ తింటే అబ్బే యాక్ అనేవాళ్ళు, ఇప్పుడు కళ్ళు మూసుకున్నట్లు అంగిట్లో వేసుకుంటున్నారు. ఏంటి? చేది. దేవుడు తినమన్నాడుగా, తినమన్నాడా? కానీ ఇక్కడ రాయబడిన మాటను బట్టి మీకు తెలియపోస్తున్నా, దేవుని పిల్లలైనటువంటి వారి గృహాల్లో ఏం మొలుస్తున్నాయి అంటే గచ్చ పొదలు మొలుస్తున్నాయని అంటున్నాడండి. ఒక్కసారి మనలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేది ఏదైనా ఉంటే గనక ఇప్పుడు మన దైనందిన జీవితంలో ఏం మొలిసినట్టంటే గచ్చ పొదలు మొలిసినట్టే. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చేతులపై దేవునికి స్తోత్రం చెప్పు. నాకు తెలిసిన సహోదరి ఒక ఉంది. ఆ సహోదరి చక్కగా దేవుని సన్నిధికి వస్తుంది, దేవునితో సహవాసం చేస్తుంది, ప్రభు దగ్గర పాటలు పాడిద్ది, ప్రభు నామస్మరణ చేస్తుంది, చక్కటి ప్రార్థనానుభవంలో ఉంటుంది. కానీ దేవుని మందిరానికి వస్తా యేసయ్యకి బొట్టు పెట్టిద్ది. ఎవరికి చెప్పండి? ఎవరికి బొట్టు పెట్టిద్ది? ఏంటో మరి గోల అర్థం కావట్లేదా? నా భాష మీకు ఏమన్నా? ఎవరికి బొట్టు పెట్టిద్ది? యేసయ్యకి బొట్టు పెట్టిద్దండి. ఎలాగంటారా? చక్కగా మందిరానికి రెడీ అయ్యి వచ్చింది, వస్తా మందిరం గమని లోపలికి వచ్చేపాటికి నుదుటినున్న బొట్టు తీసి బైబిల్ అడుగున పెట్టిద్ది. ఎక్కడ పెట్టింది? ఎవరికి పెట్టింది? ఇప్పుడు ఎవరికి పెడుతుంది చెప్పండి? పరిశుద్ధ గ్రంథానికి పెడుతుంది, దేవుని గ్రంథానికి పెడుతుంది. ఎందుకు? ఎవరైనా తీసేయమన్నారా? ఎవరైనా పెట్టుకోవద్దన్నారా? ఏ రోజు ఎలీషా పాష గారు చెప్పలేదుగా. ఒకసారి అడిగా, లేదయ్య గారు ఒకవేళ మీరు చూస్తే కోప్పడతారేమో. ఎందుకు కోప్పట్టం అంటే లోన ఒక రకంగా, బయట ఒక రకంగా, దేవుని మందిరంలో ఒక రకంగా, దేవుని గవిని బయట మరొక రకంగా నేటి దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవులైన వారు కనబడుతున్నారు. అందుకే ఇట్టి వారిని చూసి లోకము హేళన చేస్తూ ఉంది, లోకము అవమానిస్తుంది, లోకము నిందలు వేస్తుంది, లోకము రకరకాలుగా మాట్లాడుతుంది. ఈ లోకములో ఉన్నవారు దేవుని పిల్లలైన వారిని గేలి చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి అట్టి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే లేఖనంలో ఏమైతే రాయబడిందో దాని ప్రకారం మనం నడవాలి. అందుకనే పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి యెషయా ప్రవచన గ్రంథంలో ఉన్నటువంటి ఉద్యోగాధారం మనకు తెలియపరిచేది ఏంటంటే దేవుని పిల్లలైన వారి గృహాల్లో ఏం మొలుస్తున్నాయిరా అంటే గచ్చ పొదలు. ఏ పొదలంట? నెంబర్ 1 ఏ పొద ఇది? గచ్చ పొద. ఈ పొద చేదుకు సాదృశ్యం. దేవుడికి స్తోత్రం చెప్పండి, గంభీరంగా స్తోత్రం చెప్పండి, ఇంకొంచెం స్తోత్రం చెప్పండి. 2 చేతులు తెచ్చిన వారు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కానీ మీ అయ్యగారు మైకి ఇచ్చారు. సరే, ఏదేమైనప్పటికీ ఈ చేదు అనుభవంలో ఉన్నారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందిన ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్న నీవు నీ దైనందిన జీవితంలో ఒకవేళ చేదు అనుభవంలోకి వస్తే, ప్రభువా నా దైనందిన జీవితంలో చేదు అనుభవాన్ని తీసివేయండి, నీకు పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకోండి, నాలో ఉన్నటువంటి గచ్చ పొద అనే చేదు అనుభవం ఏదైతే ఉందో దానిని తీసేయ ప్రభువా అని చెప్పి ఈ రాత్రి వేళ దేవుని సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేయాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని లేఖనం ద్వారా మీకు తెలియపరుస్తున్న మాట, మొట్టమొదటిది గచ్చ పొద దేనికి సాదృశ్యంగా ఉందంటే చేదుకు సాదృశ్యంగా ఉంది. నెంబర్ 2 పరిశుద్ధ లేఖన భాగంలో మరొక పొద చూపిస్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం చదవగలిగిన వారు, మీరు నిజముగా నన్ను
మీ మీద రాజుగా నియమించగోరిన యెడల రండి, నా నీడను ఆశ్రయించండి. లేదా చెట్లతో చెప్పెను. చాలు. ఇక్కడ రెండోదిగా కనబడుతుంది ఏంటంటే, ఏ పొదంట చెప్పండి, ఏ పొదంట? ముండ్ల పొద. ఈ ముండ్ల పొద అనుభవంలోనికి వచ్చిన వారు కూడా ఎవరంటే దేవుని పిల్లలే. బయట వాళ్ళ గురించి మాట్లాడలేదండి, దేవుని పిల్లలే. దేవుని పిల్లల గురించే మాట్లాడుతున్నాం, క్రైస్తవ జనాంగం గురించే మాట్లాడుతున్నాం, ప్రభు నామస్మరణ చేసేవారి గురించే మాట్లాడుతున్నారు. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో 15వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ యోతాము గురించి రాయబడిన మాట. అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధ లేఖన భాగంలో చూసినట్లు 7వ వచనం చూడండి ఒకసారి. 9:7 అది యోతాముకు తెలియబడినప్పుడు అతడు పోయి, ఇప్పుడు యోతాము ఎక్కడికి వెళ్ళాడు అంటే కొండెక్కాడు. కొండ పేరు రాయబడిన మాట గెరీజీము కొండ కుప్పన నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా నేను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన యెడల దేవుడు మీ మాట వినును. చెట్లు. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుని పిల్లలకి వ్యతిరేకంగా రాజు అవుతున్నారో ఆ రాజు అవుతున్న విధానాన్ని గ్రహించి అది తాళలేక తట్టుకోలేక ఎలా చెబితే బాగుంటుంది వీరికి అర్థమయ్యే రీతులు అని చెప్పి ఆ యొక్క గెరీజీము కొండెక్కి మాట్లాడుతున్నాడు. ఆ గెరీజీము కొండ మీద నిలబడి ఇప్పుడు ఆ ప్రాంతంలోని జనాంగానికి తెలియపోస్తున్నాడు. ఏమని తెలియపోస్తున్నాడు అంటే, అక్కడ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెట్ల గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెట్లన్నీ డిస్కషన్ చేసుకున్నాయంట, చెట్లన్నీ మాట్లాడుకున్నాయంట. అవునా ఏమా? ఏం మాట్లాడుకున్నాయి? మాకు ఒక రాజు కావాలి, మమ్మల్ని ఏలేవాడు కావాలి, మమ్మల్ని పరిపాలించేవాడు కావాలి, ఇదిగో మేము ఏదడిగితే అది ఇచ్చేవాడు కావాలని చెప్పి చెట్లన్నీ ఒక కమిటీ వేసుకున్నాయి, మూకమ్ముడిగా మాట్లాడుకున్నాయి. చక్కగా స్వరమెత్తి మాట్లాడుకుంటూ చూస్తే ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాను. ఇప్పుడు రండి పరిశుద్ధ లేఖన భాగంలో 9వ వచనం. మమ్మను ఏలుమని ఒలీవ చెట్టు అడుగుగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అంటే ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. అడిగితే ఒలీవ చెట్టు అంటుంది, చదవమ్మా, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమును ఈయక మాని చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగటానికి నేను వచ్చేదనా అని. అప్పుడు చెట్లు మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్లు అనగా, అంజూరపు చెట్ల మీద రాజయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఈ యొక్క మానుదునా అని వాటితో నేను. అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలువని ద్రాక్షావల్లితో అడుగుగా. ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజులయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనిను. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని. చాలు 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 చాలు. ఇక్కడ వినండి. ఒలివ చెట్టు వెళ్ళి అడిగింది వేరొక చెట్టుని, అది సమాధానం ఇచ్చింది, నా నూనెని నా యొక్క సువాసనని దేవుడికి ఇస్తాను తప్ప మీకు ఇచ్చేది లేదు, మీ మీద నేను రాజుగా ఉండను. అక్కడి నుంచి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరపు చెట్టుని అడిగిని. అంజూరపు చెట్టు అంటుంది, నా మాధుర్యాన్ని నేను దేవునికి ఇవ్వటానికి తప్ప మీకు ఇవ్వటానికి యోగ్యత లేని అని చెప్పింది. అక్కడి నుంచి మరొక చెట్టు ద్రాక్షావళి దగ్గరికి వెళ్ళి ఆ ద్రాక్షావళి కూడా అదే తెలియపరిచింది. అక్కడి నుంచి ఇప్పుడు అన్నీ ఏకమైనాయి. సర్లే రండి పోదాం. ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఒప్పుకోవట్లేదు కదా.
మనకంటూ ఒక రాజును తయారు చేసుకుందాం రండి, మనకంటూ ఒక యోగ్యత కలిగిన వాడిని ఏర్పాటు చేసుకుందాం రండి అని యోచన చేసి చెట్లన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళి అంటే ముళ్ళ పొద దగ్గరికి వెళ్ళి కోరి ఏరి. అమ్మా ఎక్కడికి వెళ్ళి కోరి ఏరి. ఇప్పుడు వాటికి రాజు కావాలి. ఏ కావాలంట? ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు ముళ్ళ పొద. దేవునికి స్తోత్రం చెప్పు, గంభీరంగా స్తోత్రం చెప్పు. ఇప్పుడు ముళ్ళ పొద దేనికి సాదృశ్యంగా ఉంది అంటే శ్రమలకు సాదృశ్యంగా ఉంది. అమ్మా దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ లెంట్ డేస్ జరుగుతున్నాయి కదా, చాలామంది లెంటులో ఉన్నారు. శ్రమ దినాలు అంటారుగా, ఈ శ్రమ దినాల్లో ప్రభునామ సంకీర్తన చేస్తూ ఉంటారు, ప్రభునామస్మరణ చేస్తుంటారు. 40 days బాగా ఫాస్టింగ్ ఉంటారు. 40 days అయిన తర్వాత ఎలా ఉంటారో వారికి ఎరుక. కానీ నేను వారిని తప్పు పట్టడం లేదు. కానీ పరిశుద్ధ లేఖన భాగంలో ఏ దినాలు అంటే శ్రమ దినాలు. ఇప్పుడు మమ్మల్ని శ్రమ పెట్టు, నువ్వు మా మీద ఏలు, మా మీద నువ్వు రాజుగా ఉండు, మమ్మల్ని ఏం చేసినా పర్లేదు కానీ నీ మాటే వింటాం, నువ్వు ఉంటే చాలు అని చెప్పి చెట్లన్నీ ఎవరిని బతిలాడిని అంటే ముళ్ళ పొదను బతిలాడిని. ఇప్పుడు పనికిరాని వాటిని తీసుకొచ్చి రాజుగా చేస్తే అవి ఏం చేస్తాయి చెప్పండి? దాని పని అది. లోకంలో సామెత ఉంది, ఎలుకతోలు తీసుకొచ్చి ఏడాది ఉతికిన నలుపు నలిపే కానీ తెలిపొచ్చిద్దా? దాని బుద్ధి ఏంటి చెప్పండి? దాని బుద్ధి ఏంటి? శ్రమ పెట్టే బుద్ధే, గుచ్చే బుద్ధే, బాధించే బుద్ధే. కాబట్టి ఎలాంటి వారినైనా సరే, ఎంతటి వారినైనా సరే అది ఏం చేసిందంటే బాధించిద్ది, అంటే శ్రమ పెట్టిద్ది. ఇక్కడ రాయబడిన మాట న్యాయాధిపతుల గ్రంథంలో వాళ్ళకి ఎవరు కావాలంటే ఒక రాజు కావాల్సి వచ్చింది. అందుకనే వారికి ఎలా చెబితే అర్థమైందో ఈ యొక్క వ్యక్తి కొండ అంచునెక్కి ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి జనులారా రండి, మారు మనసు పొందండి, మన కొరకు ఒక రాజును ఏర్పాటు చేసుకుందాం. ఒకవేళ ఈ రాజు కాదని వేరొక రాజు దగ్గరికి వెళితే ఆ రాజు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? శ్రమ పెడతాడు. మనం శ్రమల పాలు కాకూడదు, మనం ఇబ్బందుల పాలు కాకూడదు. కాబట్టి రండి అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో తెలియపరుస్తున్నటువంటి మాటలు 9వ అధ్యాయము 7వ వచనం కానీ మనకు కనబడుతున్నాయి. కాబట్టి రెండవది ఏంటంట ఏ పొద? ముళ్ళ పొద. దేవుని పిల్లలైన వారు కొంతమంది అయ్యగారు ఏదో అన్నారని, అమ్మగారు ఏదో అన్నారని చెప్పి శ్రమ పడటానికి బయటికి వెళతారు. తప్పిపోయిన కుమారుడికి శ్రమకాలం వచ్చినప్పుడు అర్థమైంది, చేతిలో డబ్బు ఉన్నప్పుడు అర్థం కాల, వేళ్ళకి బంగారం ఉన్నప్పుడు అర్థం కాల, మెళ్ళలో గొలుసున్నప్పుడు అర్థం కాల. ఎందుకని చెప్పండి? ఈ తాకట్టు పెట్టైనా ఈ అమ్ముకోనైనా నేను బ్రతకగలను. మరి అయిపోయిన తర్వాత ఏమండి ఎలా బ్రతకగలడు? బ్రతకలేడుగా. అందుకని తప్పిపోయిన కుమారుడు ఎలా వచ్చాడంటే తన తప్పు తాను తెలుసుకుని మన నాన్న దగ్గర ఎలాగైనా సరే పనివారిలోకి పనివారిగా ఉందామని యోచన చేశాడు. యోచన చేసి బయలుదేరి వచ్చే సమయానికి ఇదిగో పైన ఎక్కి మేడ మీద నుంచి అల్లంత దూరాన ఎవరిని చూశాడు అంటే కుమారుని చూశాడు. కుమారుని చూడగా సంతోషం వేసింది. వస్త్రాలన్నీ మార్చిపోయినాయి, చింపురు చుట్టూ ఉన్నాడు, సౌందర్యం అంతా పోయింది, మాసిపోయిన బట్టలతో ఉన్నాడు. తండ్రి గబగబా వెళ్ళాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, హక్ చేసుకున్నాడు, బదులు మాట్లాడుకుని తీసుకువెళ్ళి షవర్ కింద పెట్టి శుభ్రంగా వాష్ చేశాడు. బాడీ అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు రాజవస్త్రాన్ని తీసుకొచ్చి అతనికి తొడిగించాడు. దేవునికి స్తోత్రం చెప్పు. మనకు రాజవస్త్రం కావాలా లేదా శ్రమ పడాలా? ఏం కావాలండి? ఏం కావాలి మనకి? రాజవస్త్రం కావాలిగా. కానీ మనం ఏం చేస్తున్నామంటే శ్రమలే కావాలయ్యా, నాకు శ్రమలే ముఖ్యమయ్యా, శ్రమల్లోనే ఉంటానయ్యా, శ్రమ వద్దమ్మా, శ్రమల పాలు కాకుండా ఉండండమ్మా అని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. కానీ మనం దేన్ని ఎంచుకున్నామంటే ఆ యొక్క ఏ పొదను ఎంచుకున్నామో తెలుసా? ముళ్ళ పొద. ఎంత చేసినా ముళ్ళ బుద్ధి పానించుకోదు, అదేం చేద్దంటే మనల్ని గుచ్చుతూనే ఉంటుంది. అలాగే ఇక్కడ రాయబడిన మాటను బట్టి ఈ ముళ్ళ పొద ఏం చేస్తుందంటే శ్రమ పెడుతుంది. కాబట్టి దేవుని పిల్లలైన వారు శ్రమలు పడకూడదని ప్రభువు యోచన చేశాడు.
తండ్రి అయిన దేవుడు యోచన చేశాడు. నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు ఆనందంగా ఉండాలని తను ఏం చేశాడంటే, మనకు తెలుసు కదా, శ్రమలు అనుభవించడానికి, ఆ ముండ్ల పొద నుంచి ఇదిగో తప్పించడానికి ఒక వ్యక్తి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పు. 2 చేతులపై దేవునికి స్తోత్రం చెప్పు. మూడవదిగా మీకు తెలియపోస్తాను, పరిశుద్ధ లేఖన భాగంలో రండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట. నా సమయం అయిపోతుంది. పరిశుద్ధ లేఖన భాగంలో నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచుచున్నప్పుడు ఆ పొద మండుచుంది కానీ కాలిపోలేదు. దేవునికి స్తోత్రం చెప్పు. 2 చేతులు గంభీరంగా పైకి దేవునికి స్తోత్రం చెప్పు. ఇది ఏ పొద అంటే, మండుచున్న పొద. లోకంలో ఎన్నో పొదలు ఉన్నాయి. నేను అంటా కదా, అక్కడ పొదలు లేవా? ఏమండి, ఒక్క పదే ఉందా? ఒక్క పదే ఉందా? ఉదాహరణ మీకు అర్థం కాడానికి, పక్కనే పొలాలు ఉన్నాయిగా, ఉన్నాయి లేవా? పొలాల్లో కొన్ని చోట్ల గడ్డి మొలుస్తూ ఉంటుంది. ఒకచాటే మొలిసిద్దా? ఒకచాటే మొలిసిద్దా? పొలంలో గడ్డి ఒకచాటే మొలిసిద్దా? అయ్యా బ్రదర్, స్థలాల పైకి ఎత్తండి. గడ్డి ఒకచాటే మొలిసిద్దా? నేను ఇక్కడే మొలుస్తానంటదా? ఎక్కడైనా మొలిసిద్ది. అలాగే చదవబడిన లేఖన భాగంలో నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో ఇప్పుడు మోషే ఏ కొండెక్కాడు? అక్కడే రాయబడిన మాట. ఏ కొండెక్కాడు? ఏమండి, దేవుని పరమాత్మను రాయబడిన మాట. ఏ కొండది? హోరేబు కొండ మీద. అంటే కొండ మీద పొదలు ఉన్నవా? ఒక్క పదే ఉంటుందా? కొండ మీద చెట్లు ఉన్నవా? ఒక్క చెట్టే ఉంటుందా? కొండ మీద రాళ్ళు ఉన్నవా? ఏమండి, బండరాయి ఒకటే ఉంటుందా? అంటే అన్ని చోట్ల ఉంటాయి. ఉండవా? అంటే ఎన్నో పొదలు ఉన్నాయి. ఈ లోకంలో కూడా భూమి మీద ఎన్నో సంఘాలు ఉన్నాయి. పొదలాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని సంఘాలు ఉన్నా కానీ ఒక్క సంఘం విన్నా దేవునికి స్తోత్రం చెప్పు. 2 చేతులు గంభీరంగా పైకి దేవునికి స్తోత్రం చెప్పు. ఆ సంఘమే ఇదిగో మీ అయ్యగారి పెట్టినటువంటి ఈ సంఘం. దేవునికి స్తోత్రం చెప్పు. ఏ సంఘం ఇది? ఏం పేరు? ఏమా ఏంటంట? చెప్పండి, ఇదేంటిది? మీ మినిస్ట్రీ ఏంటి? మీ సంఘం ఏంటి? లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. లోకంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి. లోకంలో ఎంతో మంది సేవకులు ఉన్నారు. లోకంలో ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు. కానీ ఒక్క పొద మాత్రమే మండుతుంది. దేవునికి స్తోత్రం చెప్పు. ఆ పొద మండుతుందంటే అది మండించబడే సంఘం, లేదా మండించబడుతున్న పొద. అర్థమవుతుందా? మంట మండుతున్నటువంటి పొద. ఎందుకు మండుతుంది? దేనికి మండించబడుతుందంటే ఆ పొదలో ఎవరున్నారు తెలుసా? చెప్పండి, ఎవరున్నారు? తండ్రి అయినా దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పు. గంభీరంగా స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఈ మందిరం అనే పొదలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడండి. నమ్మితే గంభీరంగా స్తోత్రం చెప్పు. చప్పలు కొడుతూ ప్రభునామని మహింపరచు. ఎందుకో తెలిసి రాత్రి వేళ ఇది మండించబడే సంఘం, మండుతున్న సంఘం, మండుతున్న పొద. ఇక ఈ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మొదటి రోజు ప్రత్యేకంగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మండుతున్న పొదలో నుంచి దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు తెలుసా? నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధమైనది. నువ్వు నిలబడిన స్థలము పవిత్రమైనది. ఈ స్థలములో నుంచి, ఈ పొదలో నుంచి, ఈ మండుచున్నటువంటి ఈ యొక్క పొదలో నుంచి దేవుని స్వరం వినేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పు. 2 చెలిబెదుడికి స్తోత్రం చెప్పు. అక్కడ మోషే దిగ్భ్రాంతి చెందాడు. మోషే ఆశ్చర్యపోయాడు. ఏంటో తెలుసా? మంట అయితే మండుతుంది కానీ పొద మాత్రం కాలిపోలేదండి. హౌ ఈజ్ పాసిబుల్? ఎలా సాధ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యపోయాడు, దిగ్భ్రాంతి చెందాడు. ఒక అడుగు ముందే వేస్తుంటే దేవుడు మాట్లాడాడు. ఆగో, నువ్వు నిలబడే స్థలము పరిశుద్ధమైనది. నీ కాళ్ళకున్న చెప్పులు విప్పు. మా ఏం విప్పాలంట? చెప్పులు ఇప్పమన్నాడా? మరి మీకు ఒక మాట చెప్తాను. మోషే అనే దేవుడు చెప్పులు ఇప్పమన్నాడు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల మందిరానికి చెప్పులు వేసుకొని వెళ్తారు. మరి వారి పరిస్థితి ఏంటి? వారి పరిస్థితి ఏంటి ఏమా? ఇప్పుడు దేనికి సాదృశ్యం ఇది? చెప్పులు
సిద్ధ మనిషికి జోళ్ళు అంటే సిద్ధ మనిషికి ఏంటివంటి కదా. అంటే ఇక్కడ రాయబడిన మాట, లోకములో ఏమైతే ఎంతవరకు తప్పిదము చేశామో, లోకములో ఎంతవరకు ఏదైతే పాపము చేశామో, లోకంలో దేవునికి ఏదైతే వ్యతిరేకమైన పని చేశామో, ఇది మొదలుకొని వాటిని నువ్వు అక్కడే విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పి ఎక్కడా ఏమండి, నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధమైనది కాబట్టి, నేను నిలబడిన స్థలం పవిత్రమైనది కాబట్టి, ఈ పవిత్రమైన స్థలములోనికి ఏమి తీసుకురాకూడదంటే పాపం అనేది ఏమాత్రం కూడా. అందుకనే పాపము ఏదైనా తోటలో సంక్రమించింది కాబట్టి ఆ స్థలం అంతా అపవిత్రమైంది కాబట్టి తండ్రిన దేవుడు ఏం చేశాడంటే ఏదైనా తోట నుంచి వారి ఇద్దరిని బయటికి పంపించేశాడు. జ్ఞాపకం చేసుకో, సంఘములో ఒక వ్యక్తి తప్పిదము చేస్తే ఆ వ్యక్తిని సరిచేయాలి, ఆ వ్యక్తిని బాగు చేయాలి, ఆ వ్యక్తిని మరలా దేవునిలో ఇన్వాల్వ్ అయ్యేటట్టు వారికి దేవుని మాటలు తెలియపరచాలి, ఆ పాపము నుంచి విడిపించేటట్టుగా చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి మూడవది ఏంటంటే మండుచున్న పొద. ఈ మండుచున్న పొదలో నుంచి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతుండగా మోషే ఏం చేశాడంటే స్వరాన్ని విన్నాడండి. మొట్టమొదటిసారిగా మోషే దేవుని పర్వతం హోరేబు కొండ మీద ఇదిగో స్వరాన్ని వినగా తన ఆలోచన మారిపోయింది, తన ప్రవర్తన మారిపోయింది, మందని విడిచిపెట్టేశాడు. ఏమైపోయింది? తన ఆలోచన విధానం మారిపోయింది, మందని విడిచిపెట్టాడు, దేవుని కొరకు నడుం కట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పు, రెండు చెలిబెదనికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు నెంబర్ 1 ఏ సంఘం అండి, ఏ పొదండి? ఫస్ట్ది గచ్చ పొద, అది చేదు అనుభవానికి సాదృశ్యంగా ఉంది. నెంబర్ 2 ముళ్ళ పొద, శ్రమలకు సాదృశ్యంగా ఉంది. నెంబర్ 3 ఏమన్నా మండుచున్న పొద, ఇది పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి, రెండు చేతుల మీద స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుకున్నటువంటి అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయం 35లో అదే చెబుతున్నాడు, ఆ మాటే చెబుతున్నాడు. అందుకే ఎన్నుకున్నాడు, అందుకే పిలుచుకున్నాడు. కాబట్టి అతని మీద ఎవరు కూడా రకరకాలుగా మాట్లాడడానికి వీలు లేదు. నేనే విమోచించా, నేనే ఎన్నుకున్నా, నేనే పిలుచుకున్నా, నేనే మాట్లాడా, నేనే తనని పంపించా అని చెప్పి దేవుడు హెచ్చరికతో కూడిన మాట అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 35లో తెలియపరుస్తున్న మాట. ఈ రాత్రి ఎవరైనప్పటికీ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభుని యేసుక్రీస్తు వారు కలువరిశిలో బలియాగమయ్యే ముందు ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతుండగా ఆయనకి దాహం వేసింది. ఆయనకి ఏమేసింది? దాహం వేసింది. దాహం వేస్తే ఆయన ఏమడిగాడు తెలుసా? దప్పి కోరుచున్నాను, నాకేమేమన్నాడు? నీరు ఇవ్వమన్నాడు. నీరు ఇవ్వమంటే ఆనాటి దినంలో ఉన్నటువంటి అధికారులైన వారు ఆయన నోటికి ఏమంది తెలుసా? చేదు చెరక. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు స్వీటులు తినాలని, అవునా చెప్పండి, నువ్వు స్వీటులు తినాలనేగా, నువ్వు సంతోషించాలని, నువ్వు ఆనందించాలని, నువ్వు ఉత్సహించాలని చేదు అనుభవాన్ని ఆయన భరిస్తూ మంచి అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చి ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడుతూ చేదుని స్వీకరించాడు. దేవునికి స్తోత్రం చెప్పు. చేదు చిరకని, ఏ చిరక? చేదు చిరక. సమ్మర్లో కూల్ వాటర్ లేకపోతే ఎవరికి కూడా వాటర్ లోపలికి వెళ్ళదు. ఈ వాటర్ కూల్ వాటర్ లేవమ్మా అంటాం, అవునా కదా? ఏ వాటర్ కావాలి? కూల్ వాటర్ కావాలి. కూల్ వాటర్ లేకపోతే ఎవరికి కూడా నీళ్లు లోపలికి వెళ్ళవు. కానీ అక్కడ రాయబడిన మాట బట్టి మీకు తెలియపోస్తున్నా, యేసు ప్రభు వారికి మాత్రం కూల్ వాటర్ ఇవ్వలా, స్వీట్ వాటర్ ఇవ్వలా. అమ్మా ఏ వాటర్ ఇచ్చారు? చేదు చిరకని ఇచ్చారు. తన నోరు ఎండిపోతుంది, దాహం అవుతుంది, చేదు చిరకని అందించారు. అంటే తన పిల్లలైన వారు సంతోషంగా ఉండాలని, మంచి వాటిని సేవించాలని ఆయన చేదును సేవించాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ రాయబడిన మాట రెండవది ముళ్ళ పొద. ముళ్ళ పొద శ్రమను తెలియపరిచే కదా. ప్రభుని యేసుక్రీస్తు వారు శ్రమల పాలవుతున్నారు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతుండగా 33 సంవత్సరాలు దేవుని యొక్క సువార్త అందించినందుకు, 33 సంవత్సరాలు జీవించినందుకు, ఇదిగో ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, సూచక్రియలను బట్టి యేసు ప్రభువుని ఏం చేశారు తెలుసా? శ్రమ పెట్టారు, క్షోభ పెట్టారు, శ్రమల పాలైపోయాడు. నువ్వు శ్రమ పడకూడదని
శ్రమలు ఆయన సహించాలని, శ్రమలే ఆయనే పొందుకోవాలని నీకు బదులుగా నాకు బదులుగా ఆయన శ్రమలు అనుభవించాడు. అందుకే యేసు ప్రభు వారికి ఆ యొక్క ఏం పెట్టారు తెలుసా? ముండ్ల కిరీటం పెట్టారు. ఏం పెట్టారమ్మా? ముండ్ల కిరీటం. తన పిల్లలైన వారు సంతోషంగా ఉండాలి, శ్రమల పాలు కాకూడదు, శ్రమలు అనుభవించకూడదు అని యోచన చేశాడు. అందుకే ఆయన శ్రమలు అనుభవించాడు. మూడవదిగా పరిశుద్ధ లేఖనంలో రాయబడిన మాటను బట్టి ఇదిగో మనమందరము కూడా ఎలా ఉండంటే పరిశుద్ధంగా ఉండాలి. అందుకే మండుచున్న పొదగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నీవు నేను పరిశుద్ధంగా ఉండాలంటే, నీవు నేను పవిత్రంగా ఉండాలంటే, నీవు నేను దేవుని కొరకు జీవించాలంటే దేవునితో సహవాసం చేయాలి. ఇదిగో ఒకవేళ నూతనంగా దేవుని మందిరానికి వస్తే, నూతనంగా ప్రభునామ సంకీర్తన చేస్తే, నూతనంగా దేవుణ్ణి ఎరిగితే నువ్వేం చేసేసా? యేసే క్రీస్తుని విశ్వసించి నమ్మి రక్షణ అనుభవంలోకి వస్తే కనుక అప్పుడు నీ మీదకి ఏమొస్తుందంటే పరిశుద్ధత దిగి వస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పు, రెండు చేతులపై దేవునికి స్తోత్రం చెప్పు. అందుకనే ఆ పరిశుద్ధుడు ఎలా ఉంటాడు, ఆ పరమాత్ముడు ఎలా ఉంటాడు, ఆ పరంధాముడు ఎలా ఉంటాడని చెప్పి 120 మంది మేడగదిలో కూర్చున్నారు. వారితో పాటు తల్లి అయినటువంటి మరియు కూడా ఉన్నది. 120 మంది మేడగదిలో ఉండగా వారి మీదకి ఎందుకు వచ్చింది? పరిశుద్ధత దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఒక రాత్రిలో మీకు తెలియపరిచే మాట, ఆ 3 అనుభవాలు దేవుడు మనకి దయచేయటానికి కలవరిశిలో బలియాగమైనని తెలియపరుస్తున్నా. కాబట్టి ఈ యొక్క రాత్రి వేళ ఎవరైనప్పటికీ ఇదిగో ప్రభువుని తన సొంత లక్ష్యంగా అంగీకరించాలంటే ఇదిగో ముందుగా మీకు తెలియపరిచిన మాటను బట్టి నెంబర్ 1 ఆయన ఏ పొదగా ఉన్నాడంటే పరిశుద్ధ లేఖన భాగంలో గచ్చ పొదగా కనబడుతున్నాడు. నెంబర్ 2 ఆయన ముండ్ల పొదగా కనబడుతున్నాడు. నెంబర్ 3 ఆయన పరిశుద్ధముగా అనగా రాయబడిన మాటను బట్టి మండుచున్న పొదగా కనబడుతున్నాడు మీకు తెలియపరుస్తున్నా. ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ దైనందిన జీవితంలో చేదనము లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ దైనందిన జీవితంలో శ్రమలు లేవా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ దైనందిన జీవితంలో పరిశుద్ధత లేకపోతే రాత్రి వేళ ప్రభువా నేను కూడా ఒక పొదవలే, మండుచున్న పొదవలే ఉండాలయ్యా, పరిశుద్ధమైన పొదగా ఉండాలయ్యా. నా కొరకే కదా కలవరిశిలో బలియాగమైంది, నా కొరకే కదా రక్తాన్ని చిందించింది, నా కొరకే కదా మరలా ఆకాశంలో మధ్య ఆకాశంలోకి రాబోతున్నావయ్యా. కాబట్టి నేను జ్ఞాపకం చేసుకుని నేను ఏమాత్రం కూడా విడిచిపెట్టదు ప్రభువా, ఎత్తబడే గుంపులో ఉండాలి, విడవబడే గుంపులో ఏమాత్రం ఉండదయ్యా అని చెప్పి తీర్మానం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసేద్దామండి, ప్రార్థనలో ఉందాం. సర్వశక్తిమంతుడు త్రియేక దేవుడు, ఆది సంభూతుడైన దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న మాట పరిశుద్ధ లేఖన భాగంలో అపోస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయము 35లో రాయబడిన మాటను బట్టి జ్ఞాపకం చేసుకో, కళ్ళు మూసుకో. మనం 3 పొదల గురించి మాట్లాడుకున్నాం. 1 గచ్చ పొద, 2 ముళ్ళ పొద, 3 మండుచున్న పొద. ఈ ఏ అనుభవంలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుని వెళ్ళా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఉందాం, కళ్ళు మూసేయాలి. పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మొదటి అనుభవము గచ్చపొదని, అది అయా చేదుకు సాదృశ్యమని తెలియపరిచావు. 2వ అనుభవం ప్రభువా ముండ్ల పొదని, అది శ్రమలకు సాదృశ్యమని తెలియపరిచావు. 3వ అనుభవం ప్రభువా మండుచున్న పొదని, అది పరిశుద్ధతకు సాదృశ్యమని తెలియపరిచావు. ఈ 3 అయా సాదృశ్యాల్లో మేము ఏ అనుభవంలో ఉన్నామో మీకు తెలుసు ప్రభువా. అయ్యా ఇప్పటి వరకు నీ బిడ్డలైన వారు విన్నారు, విశ్వసించాలని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ప్రత్యేకంగా ప్రభువా ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు మీరు వారితో నాతో మాట్లాడేందుకు వందనాలు తెలియపరుస్తూ ఈ దాసులను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువా వారికి ఉద్దేశాలు ఆలోచనలు కూడా సఫలపరచమని, మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.